అందరికీ నమస్కారం. ఘటోత్కచుడు జన్మించిన తర్వాత పాండవులు చాలా దేశాలు, అరణ్యాలు ప్రయాణించిన తర్వాత ఒకానొక రోజు వ్యాస భగవానుని దర్శించి ఆయన సూచన ప్రకారం ఏకచక్రాపురంలోని ఒక బ్రాహ్మణుని ఇంట్లో పాండవులు నివాసం ఉంటున్నారు. కొంతకాలం తర్వాత అక్కడ బ్రాహ్మణుని ఇంటి నుండి ఆర్తనాదాలు విన్న కుంతి, భీముడు వారికి ఏదైనా సహాయం చేయాలి అని అనుకుంటూ ఉన్నారు. అసలు వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు, పాండవులు వారికి ఎలా సహాయం చేయబోతున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. కథలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి, ఖచ్చితంగా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా కథలోకి వెళ్తే బ్రాహ్మణుని గృహం నుండి ఏడుపు వినిపించింది. బ్రాహ్మణుని భార్య మాటలు కూడా వినిపించాయి. వెంటనే కుంతి బ్రాహ్మణుని ఇంటి లోపలికి వెళ్ళింది. అక్కడ భార్య, కొడుకు, కుమార్తెలతో కలిసి తల వంచుకొని దుఃఖిస్తున్న బ్రాహ్మణుని చూసింది. బ్రాహ్మణుడు తన భార్యతో ఇలా అంటున్నాడు: ఈ లోకంలో జీవితం ఎంత నీచమైనది, ఇంత సారరహితము, నిష్ప్రయోజనము అయినది ఇంకొకటి లేదు. జీవితం దుఃఖానికి కారణం. ఈ జీవితంలో అన్ని అప్రియాలే ఉంటాయి. బ్రతికితే ఎంతో దుఃఖం అనుభవించాల్సి వస్తుంది. జీవించి ఉన్నవానికి దుఃఖాలు రాక తప్పదు. జీవుడొక్కడే ధర్మార్థ కామాలను సేవిస్తాడు. అయితే ఇవి అంతులేని దుఃఖాన్ని కూడా కలిగిస్తాయి. కొంతమంది మోక్షం చాలా గొప్పదంటారు. నిజానికి అలాంటిది లేనే లేదు. అర్థాన్ని సాధించాలంటే, డబ్బుని సాధించాలంటే పరిపూర్ణమైన నరకాన్ని అనుభవించక తప్పదు. కష్టపడితేనే కదా డబ్బు సంపాదించగలరు. అది మానసికంగా అయినా శారీరకంగా అయినా కష్టపడితేనే డబ్బులు వస్తాయి. డబ్బు కోరుకోవడమే గొప్ప దుఃఖం. డబ్బు దొరికితే అంతకన్నా దుఃఖం. ఒకసారి డబ్బు పట్ల ప్రేమ కలిగాక అది లేకపోతే అంతకంటే దుఃఖం మరొకటి ఉండదు. ఈ ఆపదల్లోంచి బయటపడే ఉపాయం ఏదీ కనిపించడం లేదు. బ్రాహ్మణి, నేను చాలాసార్లు నిన్ను అడిగాను, ఇక్కడ నుండి వెళ్ళిపోదాము, ఎక్కడికైనా వెళ్ళి ప్రశాంతంగా ఉందాము అని. కానీ నువ్వు నా మాట విననే లేదు. నేను ఎన్నిసార్లు అడిగినా నువ్వు ఒప్పుకోలేదు. నా తండ్రి ఇక్కడే పెరిగాడు, నేను ఇక్కడే పెరిగి పెద్దయ్యాను అని అన్నావు. నీ తండ్రి వృద్ధుడై స్వర్గానికి వెళ్ళిపోయాడు. అలాగే నీ తల్లి కూడా ఏనాడో చనిపోయింది. బంధువులు కూడా ఎవరూ లేరు. అయినా కూడా ఇక్కడే ఉండాలని కోరిక నీకు ఎలా కలిగిందో నాకు అర్థం కావడం లేదు. బంధువులంటే పడి చచ్చే నీకు నిజమైన బంధు వినాశం ఇప్పుడు వచ్చింది. నువ్వు నా సహధర్మచారినివి, ఎంతో సహనం కలదానివి, నాకు తల్లితో సమానంగా నా బాగోగులు చూసుకున్న దానివి. దేవతలు నిన్ను నాకు స్నేహితురాలిగా పంపారు. నిత్యము సుఖదుఖాల్లో నీవే నాకు దిక్కు. అలాంటి నీకు ఇప్పుడు తల్లిదండ్రులు లేరు. నిత్యం ఇంటి పనుల్లో మునిగి తేలుతూ ఉంటావు. నిన్ను నేను మంత్రపూర్వకంగా వివాహం చేసుకున్నాను. నువ్వు గొప్ప వంశంలో పుట్టావు. మంచి నడవడిక కలదానివి, నాకు బిడ్డల్ని ప్రసాదించావు. పతివ్రతవు, నా కోసమే జీవిస్తున్నావు. అలాంటి నిన్ను నేను నా జీవితం కోసం విడిచిపెట్టలేను. అలాంటిది నేను కుమారుణ్ణి మాత్రం ఎలా విడిచిపెట్టగలను? నా కొడుకు బాలుడు, ఇంకా యవ్వనంలోకే రాలేదు. అలాగే నా కుమార్తెను కూడా విడిచిపెట్టలేను. బ్రహ్మదేవుడు నాకు కూతురుని ఒక అయ్య చేతిలో పెట్టి కన్యాదానం చేయడానికి ఇచ్చాడు. నేను నా పితృదేవతలు ఈమె సంతతి వల్ల గొప్ప లోకాలను పొందాలని ఆకాంక్షిస్తున్నాను. కొంతమంది అంటారు కదా, తండ్రికి కొడుకు మీద ఎక్కువ ప్రేమ ఉంటుందని, కొంతమంది కూతురు మీద తండ్రికి ప్రేమ ఎక్కువ ఉంటుంది అని. నాకు మాత్రం ఇద్దరి మీద సమానమైన ప్రేమ ఉంది. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరినో విడిచిపెట్టడం అనేది చాలా నీచమైన పని, పండిత లోకం అసహించుకునే పని. నేను ప్రాణాలు అర్పిద్దామంటే నేను లేకపోతే మీరందరూ జీవించలేరు. ఇలాంటి ఆపదలో నేనున్నాను. దీన్ని దాటే ఉపాయం కూడా నాకు తోచడం లేదు. అందరితో కలిసి చనిపోవడమే మేలు, అంతేకాని నేను మాత్రం జీవించి ఉండడం మంచిది కాదు అంటూ ఏడుస్తూ ఉన్నాడు ఆ బ్రాహ్మణుడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడి భార్య బ్రాహ్మణి ఇలా అంటుంది: మీరు సామాన్యుల్లా ఎప్పుడూ విచారించవద్దు, దుఃఖపడవద్దు. పండితులైన మీకు ఇది బాధపడవలసిన సమయం కాదు. మానవులందరూ ఏదో ఒక రోజున వచ్చిన చోటకి పోవాల్సిన వారే. ఎలాగూ తప్పనిసరిగా జరిగి తీరే విషయంలో దుఃఖించాల్సిన పని ఏముంది? భార్య కాని, పుత్రుడు కాని, పుత్రిక కాని ఎవరైనా తన కోసమే కావాలని కోరుకుంటారు. నేనే స్వయంగా అక్కడికి వెళ్తాను. ఈ లోకంలో ఏ స్త్రీకైనా ఇదే పరమార్థం, సనాతన ధర్మం కూడా. ప్రాణాలను అర్పించైనా భర్తకు మేలు చెయ్యాలి. నీకు కూడా ఈ పని సుఖాన్నిస్తుంది. దీనివల్ల పరలోకంలో ఎంతో మేలు కలుగుతుంది. దీనివల్ల నీకు ధర్మార్థాలు పుష్కలంగా లభిస్తాయి. ఎవరైనా ఎందుకు వివాహం చేసుకుంటారో ఆ ప్రయోజనం ఇప్పటికే నెరవేరింది. నీకు ఒక కుమార్తెను, ఒక కుమారుణ్ణి ఇచ్చాను. ఈ విధంగా నేను నీ రుణం తీర్చుకున్నాను. నువ్వు పిల్లలను చక్కగా పెంచడానికి, వారిని అన్ని విధాలా రక్షించడానికి సమర్థుడవు. నీలాగా నాకు పిల్లలను పోషించి రక్షించే శక్తి లేదు. నువ్వు లేకపోతే ఈ పిల్లలను నేను ఏ విధంగా పోషించగలుగుతాను? అహంకారంతోనో గర్వంతోనో అనర్హులు ఈ కుమార్తెను కోరుకుంటే వారి బారి నుండి ఈమెను ఎలా రక్షించగలను? భూమి మీద పడ్డ మాంసం
మాంసం ముద్దను పక్షులన్నీ కోరుకున్నట్లు భర్త లేని స్త్రీని ప్రతివాడు కోరుకుంటాడు. ఏ ఆశ్రయం లేని నేను ఈ బాలుడికి అవసరమైన గుణాలను ఎలా నేర్పగలను? అనాథనైన నన్ను పరాభవించి ఈ కుమార్తెను కూడా అనర్హులు కోరుకుంటారు. ఈ పిల్లలు నువ్వు లేక నేను లేక చివరకు నీళ్లు లేని సరస్సుల్లోని చేపల్లాగా నశించిపోతారు. ఏ విధంగా చూసినా నేను కుమారుడు కుమార్తె ముగ్గురం నువ్వు లేకపోతే నశించక తప్పదు. కాబట్టి నువ్వు నన్ను ఒక్కదాన్నే పరిత్యజించడం మంచిది. ఆపదల నుండి బయటపడడానికి ధర్మాన్ని రక్షించుకోవాలి. ధనాన్ని విడిచిపెట్టైనా సరే భార్యను రక్షించుకోవాలి. భార్య పోయినా ధనం పోయినా సరే తనను తాను అన్ని వేళలా రక్షించుకోవాలి. భార్య, పుత్రుడు, ధనం, ఇల్లు ఇవన్నీ సంపాదించుకోవడం ఇహపర ప్రయోజనాలను సాధించుకోవడానికి ఇది పండితులు చెప్పిన సిద్ధాంతం. ధర్మ నిశ్చయ సందర్భంలో స్త్రీ అవధ్యురాలు అని చెప్పారు. అంటే స్త్రీని చంపరాదు అని అర్థం. ధర్మం ప్రకారం కొంతమందిని చంపకూడదు. వారు స్త్రీలు, పిల్లలు, వృద్ధులు, బ్రాహ్మణులు, ఇంకా చేతిలో ఆయుధం లేనివారు. వీరిని చంపకూడదు. రాక్షసులు ధర్మ విధులను చెప్తారు. అంటే రాక్షసులు కూడా ధర్మాన్ని పాటిస్తారు. కాబట్టి ఆ రాక్షసుడు నన్ను సంహరించకపోవచ్చు కూడా. పురుషుడు చంపబడతాడనడంలో సందేహం లేదు. కానీ స్త్రీ చంపబడవచ్చు, చంపబడకపోవచ్చు. ఇక్కడ సంశయం ఉంది. కాబట్టి నన్నే అతని వద్దకు పంపడం మంచిది. నువ్వు నన్ను వదిలేసినా కావాలనుకుంటే మరొక స్త్రీని వివాహం ఆడవచ్చు. తర్వాత నువ్వు చేయవలసిన ధర్మ కార్యాలకు ఆటంకం ఏర్పడదు. పురుషులకు అనేక స్త్రీలను వివాహం చేసుకోవడం వల్ల వచ్చే అధర్మమేమీ లేదు. కానీ స్త్రీలకు మొదటి భర్తను అతిక్రమించి ప్రవర్తిస్తే పెద్ద అధర్మం ఏర్పడుతుంది. ఈ విషయాన్ని గుర్తించి వంశాన్ని, పుత్రులను కూడా రక్షించవలసింది అని బ్రాహ్మణ స్త్రీ తన భర్తతో చెప్తుంది. బ్రాహ్మణుడు ఆమెను కౌగిలించుకొని భార్యతో సహా దుఃఖిస్తూ ఉంటాడు. ఆ విధంగా ఏడుస్తున్న తల్లిదండ్రుల మాటలు విన్న కుమార్తె ఎంతగానో విలపిస్తూ వారితో ఇలా అనింది. మీరెందుకు అనాథల్లా ఇంతగా ఏడుస్తున్నారు? నేను చెప్పే మాటలు కూడా వినండి. విని ఏది బాగుందనుకుంటే దానినే చెయ్యండి. ధర్మం ప్రకారం మీరిద్దరికీ నేను విడిచిపెట్టవలసిన దాన్నే. అందులో సందేహం లేదు కదా. విడిచిపెట్టక తప్పని నన్ను విడిచిపెట్టండి. నా ఒక్కదానితో అంతటిని రక్షించవచ్చు. ఎవరైనా ఆపద నుండి రక్షిస్తారనే కదా సంతానాన్ని కోరుకుంటారు. అలాంటి ఆపద సమయం ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు నన్ను పడవగా చేసుకుని మీరు దుఃఖ సాగరాన్ని దాటండి. నా సోదరుడు బాలుడు. మీరు లేకపోతే నా సోదరుడు కూడా నశిస్తాడని చెప్పడంలో సందేహం లేదు. తండ్రి ముందే స్వర్గాన్ని పొందితే నా సోదరుడు కూడా నశించిపోతే పితృదేవతలకు పిండ ప్రదానం ఎవరు చేస్తారు? వారికి ప్రియం ఎలా జరుగుతుంది? నువ్వు ఏ హాని లేకుండా జీవించినట్లయితే తల్లి, బాలుడైన సోదరుడు, వాడికి పుట్టబోయే సంతతి, పితృదేవతలకు అర్పించవలసిన పిండం ఇవన్నీ స్థిరంగా ఉంటాయి. పుత్రుడు తన స్వరూపమే అంటారు. భార్యను స్నేహితురాలంటారు. కుమార్తెను సంకటంగా చెప్తారు. కాబట్టి ముందుగా నా సంకటాన్ని వదిలించుకో. నన్ను ధర్మ మార్గంలో ముందుకు సాగనివ్వు. అయినా ఇన్ని మాటలెందుకు? ఈ వంశానికి ఆపద నుండి విముక్తిని కలిగిస్తాను. దుష్కరమైన ఈ పనిని సాధించి పుణ్యఫలాన్ని పొందుతాను. తండ్రి, మా కోసం, ధర్మం కోసం, రాబోయే తరం కోసం నిన్ను నువ్వు రక్షించుకోవాలి. ఎలాగూ విడిచిపెట్టక తప్పని నన్ను విడిచిపెట్టు. ఎలాగైనా ఈ పని చెయ్యక తప్పదు. ఆలస్యం చేస్తే సమయం మించిపోతుంది. నువ్వు మరణిస్తే మేమంతా ఇతరుల నుండి అన్నాన్ని అడుక్కుంటూ కుక్కల్లాగా బ్రతకవలసి వస్తుంది. ఇంతకంటే గొప్ప దుఃఖం ఏముంటుంది అని పలు విధాలుగా చెప్తూ ఏడుస్తూ ఉన్న తన కూతురుని చూసి తల్లి, తండ్రి, కూతురు ముగ్గురు కూడా ఏడుస్తూ ఉన్నారు. అప్పుడు ఏడుస్తున్న అందర్నీ చూస్తూ వికసించిన కన్నులతో, తీయని మాటలతో బాలుడైన కొడుకు ఇలా అన్నాడు. అమ్మా ఏడవకు, నాన్న ఏడవకు, అక్క బాధపడకు అంటూ వారందరినీ పరిహసిస్తున్నట్లు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్లి వాళ్ళ కళ్ళ నీళ్లు తుడిచాడు. ఆ తర్వాత ఆ బాలుడు ఒక గడ్డి పరకను పట్టుకొని, ఈ గడ్డి పరకతో మనుష్యుల్ని తినే రాక్షసుడిని నేను చంపేస్తాను అని అన్నాడు ఆ పిల్లవాడు. ఎంతో దుఃఖంతో ఉన్నప్పటికీ బాలుని అస్పష్టమైన తీయని మాటలు విన్న వారందరికీ గొప్ప సంతోషం కలిగింది. ఇదే సరైన సమయం అని భావించి కుంతి వారి వద్దకు వెళ్లి ప్రాణాలు పోయాయనుకుంటున్న వారిని తిరిగి బ్రతికిస్తూ వారితో ఇలా అంది. మీకు కలిగిన ఈ దుఃఖానికి కారణం ఏంటి? ఉన్నది ఉన్నట్లు చెప్పండి. మీ దుఃఖాన్ని తొలగించడం సాధ్యమైతే దాన్ని పోగొట్టడానికి నేను ప్రయత్నిస్తాను అని అనింది కుంతి. అప్పుడు బ్రాహ్మణుడు వారి బాధకు కారణం ఏంటో ఇలా చెప్తున్నాడు. ఈ దుఃఖాన్ని మనుష్య మాత్రుడు పోగొట్టడం అసాధ్యం. ఈ నగరానికి సమీపంలో బకుడు అనే రాక్షసుడు ఉన్నాడు.
వాడు భయంకరుడు, మానవ మాంసభక్షకుడు. ఇక్కడికి 2 క్రోసుల దూరంలో ఉన్న యమునా తీరంలో ఒక గుహలో నివసిస్తున్నాడు ఆ రాక్షసుడు. వాడు ఈ దేశానికి, నగరానికి రాజు. దుర్బుద్ధి కలవాడు, మనుష్య మాంసం తినేవాడు. దానితోనే వాడి శరీరం బలిసింది. ఈ దేశాన్ని, నగరాన్ని కూడా ఆ రాక్షస రాజే తన రాక్షస బలంతో రక్షిస్తున్నాడు. ఆ కారణంగానే శత్రువుల నుండి కాని, ఇతర ప్రాణుల నుండి కాని మాకు భయం లేదు. ఆ రాక్షసుడికి వేతనంగా ఒక బండెడు భోజనం, 2 దున్నపోతులు, వాటిని తీసుకుపోయే ఒక పురుషుడు ఆహారంగా నిర్ణయింపబడ్డారు. ప్రతి గృహస్థు ఈ ఆహారాన్ని సమర్పించవలసి ఉంటుంది. అలాంటి రోజు చాలా సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వచ్చినప్పటికీ మానవులకు అది ఆచరించడానికి చాలా కష్టంగా ఉంది. దీని నుండి విడిపించడానికి కొందరో పురుషులు ఎప్పుడో ఒకసారి ప్రయత్నం చేస్తూ వచ్చారు. వాస్తవానికి ఈ దేశానికి రాజు పత్రకీయ గృహం అనే ప్రదేశంలో నివసిస్తూ ఉంటాడు. ఆ రాజు మందబుద్ధి కలవాడు. ఏదో ఒక నీతినో, ఉపాయాన్నో ఆలోచించి గట్టిగా ప్రయత్నం చేసి ఉంటే ఈ నగరంలోని జనులందరికీ ఆ బకుని పీడ శాశ్వతంగా వదిలిపోయి ఉండేది. మేము ఇటువంటి దురవస్థలకు తగిన వారమే. ఎందుకంటే చెడ్డ రాజును ఆశ్రయించి ఉన్నాము. మేము ముందుగా మంచి రాజును పొందాలి, తర్వాత భార్యను, ఆ తర్వాత ధనాన్ని సంపాదించుకోవాలి. ఈ 3 సంపాదించుకున్న తర్వాత పుత్రులను, బంధువులను ఉద్ధరించే ప్రయత్నం చెయ్యాలి. నేను ఈ 3ంటిని సాధించాను, కానీ అవన్నీ తారుమారుగా చేశాను. ఆ కారణంగానే మేము అందరం ఇప్పుడు దుఃఖిస్తున్నాము. ఇప్పుడు మా వంతు వచ్చింది. నేను భోజనాన్ని ఒక పురుషుణ్ణి ఆ రాక్షసునికి వేతనంగా సమర్పించవలసి ఉంది. ఎక్కడో ఒక చోట ఒక మనిషిని కొని తేవడానికి కూడా తగిన డబ్బులు నా దగ్గర లేవు. అలాగని నా ఆప్తుల్లో ఒకరిని ఆహారంగా పంపించే సామర్థ్యము లేదు. ఆ రాక్షసుడి నుండి బయటపడడానికి పనికి వచ్చే ఉపాయం ఏది నాకు కనబడడం లేదు. ఈ స్థితిలో ఉన్న నేను గొప్ప దుఃఖ సముద్రంలో మునిగిపోయాను. కనుక ఇప్పుడు నేను నా బంధువులందరితో పాటు ఆ రాక్షసుని వద్దకు వెళ్తాను. తర్వాత ఆ రాక్షసుడు మమ్మల్ని అందరినీ కలిపి తినేస్తాడు అని చెప్పాడు బ్రాహ్మణుడు. అప్పుడు కుంతి ఇలా అంది: బ్రాహ్మణ, రాక్షసుని భయం వల్ల నువ్వు దుఃఖించిన అవసరం లేదు. రాక్షసుని నుండి విముక్తి పొందడానికి ఒక ఉపాయం ఉంది. నీకు ఒక్కడే కొడుకు, అది కూడా బాలుడు, ఒక్కగానొక్క కుమార్తె. వీరిద్దరూ కాని, నీ భార్య కాని, నువ్వు కాని రాక్షసుని వద్దకు ఆహారంగా వెళ్లడం నాకు సమ్మతం కాదు. నాకు 5గురు కొడుకులున్నారు. వారిలో ఒకడు మీ బదులు ఆహార పదార్థాలన్నీ తీసుకుని పాపాత్ముడైన ఆ రాక్షసుని వద్దకు వెళ్తాడు అని అనింది కుంతి. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, లేదు, నేను ఈ పని చెయ్యలేను. నా జీవితం కోసం అతిథి అయిన బ్రాహ్మణుని యొక్క జీవితాన్ని బలి చెయ్యను. కులహీనులు, అధర్మపరులు కూడా ఇలాంటి పనులు చెయ్యరు. ఒక బ్రాహ్మణుని ప్రయోజనం కోసం తనను కాని, తన కుమారుణ్ణి కాని విడిచిపెట్టడమే ఉచితం. బ్రహ్మహత్యకు ఒప్పుకోవడమా, ఆత్మహత్యకు అంగీకరించడమా అంటే ఈ రెండిటిలో నేను ఆత్మహత్య మేలు అని చెప్తాను. బ్రాహ్మణ హత్య మహాపాపం, దాని నుండి బయటపడలేము. ఆత్మహత్య బుద్ధిపూర్వకంగా చేయడం లేదు, కనుక ఆత్మవధకు అంగీకరించడమే నాకు మేలు. అయినా నేను నాకుగా మృత్యువును కోరడం లేదు. పరులు నన్ను చంపితే దానివల్ల నాకు పాపం ఎంత మాత్రం రాదు. బుద్ధిపూర్వకంగా నేను బ్రాహ్మణ వధకు అంగీకరిస్తే అంతకంటే నీచమైన, క్రూరమైన పని ఇంకొకటి ఉండదు. దీనికి ప్రాయశ్చిత్తం కూడా లేదు. ఇంటికి వచ్చిన వాడిని, శరణు వేడుకున్న వాడిని, ప్రాణాల కోసం ప్రార్థిస్తున్న వాడిని చంపడం చాలా నీచమైనది. పండితులు అసహ్యించుకుంటారు. నలుగురు నిందించే పని చెయ్యరాదు. నీచమైన పనిని ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యకూడదు. కాబట్టి భార్యాపుత్ర సహితంగా నేను స్వయంగా మరణించడమే మంచిది. ఏ పరిస్థితుల్లోనూ బ్రాహ్మణ వధకు నేను అనుమతించను అని అన్నాడు ఆ బ్రాహ్మణుడు. అప్పుడు కుంతి ఆ బ్రాహ్మణుడితో ఇలా అంది: విప్ర, బ్రాహ్మణుల్ని రక్షించాలన్నదే నా అభిప్రాయం కూడా. అందుకే చెప్తున్నాను, ఈ రాక్షసుడు నా కుమారుణ్ణి చంపడానికి సమర్థుడు కాదు. నా కొడుకు చాలా శక్తి కలవాడు, మంత్రసిద్ధిని పొందినవాడు, తేజస్శాలి. మీరు పంపిన భోజనాన్ని నా కొడుకు రాక్షసుని వద్దకు చేరుస్తాడు. రాక్షసుని నుండి తాను విముక్తిని కూడా పొందుతాడు. నా పుత్రుడు చాలా మంది రాక్షసుల్ని ఎదుర్కొన్నాడు. వారెంతో బలవంతులు, మహాకాయులు. కానీ వారందరూ నా కొడుకు చేతిలో చనిపోయారు. ఈ విషయం మీరు ఎవరితోనూ చెప్పొద్దు. కుతూహలంతో విద్యల్ని ఆశించేవారు నా కొడుకులను నాకు దూరం చేసే ప్రమాదం ఉంది. ఒకవేళ నా కుమారులు గురువు ఆజ్ఞను పొందకుండా ఏదైనా విద్యను ఉపదేశించినా ఆ విద్య ఆశించిన ఫలితాన్నివ్వదని పెద్దలంటారు. ఇక్కడ కుంతి బ్రాహ్మణుడితో ఈ విషయం మీరు ఎవరితోనూ చెప్పవద్దు అని అనింది. దానికి ప్రధాన కారణం పాండవుల ప్రాణరక్షణ. ఆ సమయంలో పాండవులు చనిపోయారని కౌరవులు నమ్ముతున్నారు. ఒకవేళ ఏకచక్రాపురంలో ఒక బ్రాహ్మణ యువకుడు బకాసురుడిని చంపాడనే వార్త పొరుగు రాజ్యాలకు తెలిస్తే అది వెంటనే హస్తినాపురానికి చేరుతుంది. అందుకే ఆవిడ ఎవరికీ చెప్పొద్దు అని చెప్పింది. అలాగే భారతీయ సంప్రదాయంలో విద్య అంటే కేవలం సమాచార సేకరణ కాదు. అది గురువు నుండి శిష్యుడికి సంక్రమించే ఒక పవిత్ర శక్తి. ఒక విద్య లేదా మంత్రం ఫలించాలి అంటే దానికి గురువు యొక్క
యొక్క అనుమతి మరియు ఆశీస్సులు తప్పనిసరి. గురువు అనుమతి లేకుండా విద్యను ప్రదర్శించడం లేదా ఇతరులకు నేర్పించడం వల్ల ఆ విద్య నిష్ఫలం అవుతుంది. కాబట్టి కుంతి ఇలా చెప్పగానే ఆ విప్రుడు భార్య పరమానందపడ్డారు. అమృత సమానమైన కుంతి మాటలు విని వారు ఆమెను గౌరవించారు. తర్వాత కుంతి బ్రాహ్మణుడు కలిసి భీమసేనునితో చెయ్యవలసింది చెప్పారు. భీముడు అలాగే చేస్తానని వారిద్దరికీ చెప్పాడు. అసలు భీముడు ఏం చేశాడు, ఆ రాక్షసుడిని ఎలా సంహరించాడు అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. అప్పటి వరకు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.